తల్లికి వందనం పథకానికి సంబంధించి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫిర్యాదుల రకాలు, అవసరమైన పత్రాలైతే రావడం జరిగింది. అంటే ఎవరికైతే డబ్బులు రాలేదో దానికి సంబంధించి. డేటా తప్పుగా ఉంటే ఏం చేయాలంటే విద్యార్థి అంటే తల్లి ఆధార్ నంబర్‌లైతే ఒకసారైతే కరెక్ట్ చేయించుకోవాలి. వివరాల అప్డేట్ కోసం విద్యార్థి డేటా కనిపించకపోతే ఆధారు, పాఠశాల వివరాలు, మొబైల్ నంబర్ అయితే రెడీ చేసుకోవాలి. విద్యుత్తు సంబంధించి 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్నా సరే మీటర్ రీడింగ్ సంబంధించి ప్రాబ్లమ్ ఉంటే దాన్ని డీసీడింగ్ అయితే చేయించుకోవాలన్నమాట. 4 చక్రాల వాహనం ఉంటే, వాహనం లేకపోయినా వాహనం ఉన్నట్టుగా చూపిస్తున్నట్లయితే ఆర్‌సీ డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, ఉద్యోగం కాకపోయినా సీఎఫ్ఎంఎస్ ఐడి న్యూ అయితే ఇష్యూ అయితే మినహాయింపు పత్రాలు అయితే పీడీఎఫ్ పెట్టాలి అందులోని. ఆదాయపు పన్ను ట్యాక్స్ చెల్లించకపోయినా కూడా అమలైనట్లయితే సీఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. భూమి విస్తీర్ణం పరిమితికి లోబడే ఉన్నప్పటికీ అనర్హత అయినట్లయితే 1B అడంగలు లేదా ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. మెట్లాడే ఆస్తి అంటే మెట్ట ఆస్తి అనమాట. అంటే ఇది మనకి పట్టణాల్లోనే 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్నా కూడా శాంక్షన్ అవ్వకపోతే దానికి సంబంధించి ఏదైతే నెంబర్ ఉంటుందో అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. బియ్యం కార్డు లేకపోయినా, రైస్ కార్డు యాక్టివ్గా లేదని చెప్పేసి డబ్బులు రాకపోయినా రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక ఫిర్యాదుకు సంబంధించి ఎలా నమోదు చేయాలంటే మనం చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ మాడ్యూల్ అయితే ఇచ్చారు. గ్రీవెన్స్ మాడ్యూల్పై క్లిక్ చేసి చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సచివాలయంకి వెళ్ళి దీనికి సంబంధించి మీరైతే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. సొంతంగా పెట్టుకోవాలనుకుంటే నవశాఖకు సంబంధించి డిఏ, డబ్ల్యూడి అభియాన్ లాగిన్లో అంటే మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ లాగిన్లో అయితే పోర్టల్ ఓపెన్ చేస్తారు. అందులో గ్రీవెన్స్ అయితే పెడతారనమాట. దానికి సంబంధించి మీరు అయితే అక్కడికి వెళ్ళి అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంగా డబ్బులు రాలేని వారు అందరూ కూడా. సో ఇది మనకి తల్లికి వందనానికి సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.